అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని, పట్టణాన్ని నిర్మించాలని, ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, రాబోయే కాలంలో మరింతగా అర్థమవబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏయో ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే, అక్కర తీరిన తర్వాత సామెతలాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఐడిఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు